హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ తెలుగు హోమ్. ఈరోజు మనం కిచెన్లో ఏంటంటే చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీటికి కావాల్సిన సరుకులన్నీ ముందుగా ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా మునగాకును కడిగేసి ఆరబెట్టేసుకొని ఒక 2 days ఆరబెట్టేసుకొని తర్వాత పొడి చేసుకోవాలి. ముందుగా బాణల్లోకి ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు అనేది వేసుకొని దూరగా వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మరో 2 స్పూన్ల వరకు నువ్వులు వేసి వేయించుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల మునగాకు పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మునగాకు స్మెల్ రాకుండా ఉంటుందండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనము ఒక 10-12 వరకు ఎండుమిర్చి వేసుకొని దూరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి, వేగగానే వాటి సువాసన అనేది బాగుంటుంది. చూడండి, ఇలా రంగు మారాక వేరే ప్లేట్లోకి మార్చుకొని దీంట్లోనే పచ్చిశనగపప్పు ఒక 3 స్పూన్స్ వరకు వేయించేసుకోవాలి. ఇలా మనం పప్పులు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మునగాకు పొడి అనేది చాలా టేస్టీగా మారుతుంది. ఇలా శనగపప్పు కాస్త దూరగా అయ్యాక దీంట్లోకి మనం 3 స్పూన్స్ వరకు మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. మినపప్పు వేయడం వల్ల చాలా టేస్టీ అనేది పెరుగుతుంది. సో ఇలా మనమంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలినటువంటి ఆ కొద్ది ఆయిల్లోనే మనము డ్రై చేసి పెట్టుకున్నటువంటి మునగాకు అండ్ దాంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటిని కొద్దిసేపు దూరగా వేయించుకోవడం వల్ల మనకు ఆకులు మొత్తము డ్రైగా అయిపోతాయి. చూడండి, ఇప్పుడు వేయించినటువంటి వాటిన్నింటిని ముందుగా పప్పుల్ని వేసుకొని మిక్సీ జార్లో పొడి చేసుకోవాలండి. చాలా గట్టిగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ తొందరగా వేసుకోవాలి. ఆ తర్వాత అవి పొడి అయిపోయాక మిగతాగా ఎండుమిర్చి, వెల్లుల్లి వేసేసి పొడి చేసుకోవాలి. ఇవన్నీ పొడి అయిపోయాక లాస్ట్గా మనము డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మునగాకు కూడా వేసుకోవాలండి. ఇందులోకి 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసుకొని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చివరగా మునగాకు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే మన మునగాకు పొడి రెడీ అండి. దీన్ని అన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ చాలా సెట్ అవుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.